నీ గురించి, విక్రమార్క మహారాజుకి నువ్వు ఇచ్చిన కత్తి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలని మా డాడీ ఇక్కడికి వచ్చారు. నేను ఆయన్ని చూడాలి. మా డాడీ నాకు కావాలి. డాడీ కావాలి. ఆమె తన కుమార్తె గురించి నీకే ఎందుకు చెప్పింది? నీ సహాయాన్నే ఎందుకు కోరింది? నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుని తీరుతాను. నందన్ బైరాగి ఇన్ని రోజులు శ్మశానంలో ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నందన్ బైరాగి ఎక్కడున్నాడో నేను పటాపి వెతికి పట్టుకుంటాను. ఈ 32వ జన్మలో జరుగుతున్న యుద్ధానికి మీకు మాకున్న సంబంధం ఏంటి? చూడు నందిని, నేను నిన్ను మంచి స్నేహితురాలుగా భావించాను తప్ప నిన్నెప్పుడూ ప్రేమించలేదు. విక్రమ్ గురించి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వివరాలు అడిగితే దయచేసి చెప్పొద్దు. ఓ పెద్దాయనా, ఎవరు నువ్వు? ఎందుకు ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నావు? ఆ భగవంతుని దర్శనం కోసం చేస్తున్నాను. నేనే ఆ భగవంతుణ్ణి. ఓరి మూర్ఖుడా, నా తపస్సుకు భంగం కలిగించిన నిన్ను ఏం చేస్తానో చూడు. తక్షణమే నీవు కర్మైపోదువుగాక. అమాయకుడైన రాకుమారుని శాప విముక్తుణ్ణి చేశాడు. ఎవరి తప్పు వారు తెలుసుకున్న ఆ నలుగురిలో ఎవరు హర్షించదగిన వాళ్ళు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది. అరే ఏం కనిపెట్టేశావు స్నేహ? బేతాళుడు విక్రమార్కుడిని అడిగిన ప్రశ్నలోని ఆ నలుగురిలో ఎవరు గొప్పవారో కనిపెట్టేశా. ఎవరు చెప్పు? రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అంటారు కదా, కానీ ఆ రాజు నాదే తప్పంటూ తనకి తానుగా శిక్ష విధించుకున్నాడు కాబట్టి ఆ రాజే గొప్పవాడు. Am I correct? కరెక్టో కాదో ముందు విక్రమార్కుడు సమాధానం చూద్దామా? బేతాళ, రాజు చేసిన గారాబం కారణంగా యువరాజు కార్తికేయుడు అమాయకంగా తిరిగాడు. కాబట్టి తప్పు తనదేనని ఒప్పుకున్న రాజు తనని తాను శిక్షించుకోవడం సాధారణం. తన ధర్మంగా యువరాజుని మంచి మార్గంలో పెట్టాలని మంత్రి అనుకోవడం కూడా సాధారణమే. క్షణికోద్రేకంలో తన తపస్సుకి భంగం కలిగించిన యువరాజుని శపించాడు మునీశ్వరుడు. ఆ తరువాత యువరాజు అమాయకుడని తెలిసి శాప విమోచనం చేశాడు. ఆ విధంగా తన కర్తవ్యాన్ని తను నెరవేర్చాడు. కాని శాప విమోచనం తరువాత జరిగిందంతా తెలుసుకున్నాడు యువరాజు. తన కారణంగా తన తండ్రి మంత్రి వాళ్ళకి వాళ్ళు శిక్షించుకున్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తనని తాను శిక్షించుకున్నాడు. ఓ బేతాళ, అప్పటి వరకు అమాయకంగా తానే దేవుణ్ణనుకున్నాడు యువరాజు. కాని విషయం తెలిసి జ్ఞానిలా ప్రవర్తించాడు. కాబట్టి ఆ నలుగురిలో గొప్పవాడు యువరాజు కార్తికేయుడే. అతడు చేసిందే గొప్ప త్యాగం. విక్రమార్క మహారాజా, నీ తెలివితేటలు అమోఘం. కానీ నీవు నోరు తెరిచి మాట్లాడి నీ మౌనవ్రతాన్ని భంగం చేసుకున్నావు. అందుకే నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. ఏమైంది స్నేహ? నానమ్మ, నేను ఆ రాకుమారుడే గొప్పవాడని చెప్దామనుకున్నాను, కానీ నాకు వివరంగా చెప్పడం రాలేదు. అవునా? అవును. అందుకే స్నేహ, జీవితంలో ఎప్పుడు ఏం చెప్పినా నిదానంగా ఆలోచించి మరీ సమాధానం చెప్పాలి. సరే నానమ్మ, ఆ తర్వాత ఏమైందో చెప్పు. తర్వాత మామూలే. బేతాళుడు వెళ్ళిపోవడం, పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్లి తాడును తెంపి బేతాళుడిని భుజం మీద వేసుకుని బయలుదేరాడు. కాని ఈసారి బేతాళుడు విక్రమార్కుడు సమాధానం చెప్పలేని ఒక భయంకరమైన కథను చెప్పడం ప్రారంభించాడు. విక్రమార్క మహారాజా, నీ ధైర్య సాహసాలని అభినందిస్తున్నాను. శ్రమ తెలియకుండా నీకో కథ చెప్తాను, విను. కాళికాపురం అనే పట్టణంలో ఒక ధనవంతుడైన వ్యాపారి నివసిస్తున్నాడు.
ఆయనకి మదన సుందరి అనే అందమైన కుమార్తె, వీరకేశుడనే కుమారుడు ఉన్నాడు. చెల్లెలు మదన సుందరి అంటే వీరకేశుడికి విపరీతమైన ప్రేమాభిమానాలుండేవి. యుక్త వయసులో ఉన్న మదన సుందరికి తగిన వరుడు దొరకడం లేదనే నిరాశ వీరకేశుణ్ణి ఆవరించింది. కాళికాదేవిని దర్శించుకుని తన కోరిక వెల్లడించాలని ఆలయానికి వెళ్ళాడు వీరకేశుడు. అదే ఆలయానికి విశారదుడు అనే యువకుడు వచ్చాడు. మదన సుందరిని చూసి మోహపరవశుడయ్యాడు విశారదుడు. కాళీమాత ముందు నిలబడి, తల్లి, ఈ సుందరితో ఒక్కరోజు గడిపిన చాలు, నా జీవితానికి పరమార్థం చేకూరుతుంది. నా ఈ కోరిక గనక తీరితే నా శిరస్సును నీకు కానుకగా సమర్పించుకుంటాను. అదే సమయంలో తన చెల్లెలికి తగిన వరుడు లభించాలని కాళీమాతని వేడుకున్నాడు వీరకేశుడు. తల్లి, నా సోదరి మదన సుందరికి తగిన వరుడు లభించాలి. ఆ వరుడుతోనే తనకు వివాహం జరగాలి. అందుకు నీ అనుగ్రహం కావాలి. ఆ వివాహం జరిగిన మరునాడే దీనితో నా శిరస్సును వధించి నీ యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటాను. మదన సుందరిని వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు విశారదుడు. తండ్రి దగ్గర తన కోరికని వెల్లడించాడు. కుమారుని కోరిక తీర్చడం తన కర్తవ్యమని భావించిన విశారదుడి తండ్రి మదన సుందరి గురించి వివరాలు రాబట్టాడు. కాళికాపురంలోని వ్యాపారిని కలిసి ఆశ్చర్యపోయాడు. ఒకప్పటి తన ప్రాణ స్నేహితుడే మదన సుందరి తండ్రి కావటం ఆయన్ని ఆనందింపజేసింది. అందరి అభిప్రాయాలు ఏకం కావడంతో మదన సుందరి విశారదుడి కళ్యాణానికి ఏ అడ్డంకి ఎదురు కాలేదు. ఆజానుబాహుడు, అందగాడు అయిన విశారదుడు తన చెల్లెలికి భర్తగా లభించాడు. అది కాళికాదేవి ప్రసాదించిన వరమేనని భావించాడు వీరకేశుడు. తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి కాళీమాత ఆలయానికి వెళ్ళాడు. తల్లి, నా సోదరికి తగిన వరుడు లభించాడు. నీకిచ్చిన మాట ప్రకారం నా శిరస్సును ఖండించి నీకు అంకితం చేస్తున్నాను. జై మాత, జై జగజ్జనని, జై కాళీమాత. తన కోరిక నెరవేరటంతో విశారదుడికి తను చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. సంతోషంతో మునిగి తేలుతున్న నూతన వధువు మదన సుందరికి సోదరుడి వాగ్దానం గురించి తెలియదు. భర్త తన శిరస్సుని కాళీమాతకి కానుకగా సమర్పించబోతున్నాడని తెలియదు. భర్తతో కలిసి పూజలు చేసేందుకు కాళికాదేవి ఆలయానికి బయలుదేరింది. ఆలయ సమీపానికి రాగానే మదన సుందరికి తెలియకుండా లోనికి ప్రవేశించాడు విశారదుడు. జగజ్జనని, నా కోరిక ప్రకారం మదన సుందరితో నాకు వివాహం జరిపించావు. నేను నీకిచ్చిన మాట ప్రకారం నా శిరస్సును ఖండించి నీ పాదాల చెంత ఉంచుతాను. జగజ్జనని, జై కాళీమాత, జై పరాశక్తి. భర్త ఎటు వెళ్ళాడో తెలియక వెతుక్కుంటూ మదన సుందరి ఆలయంలోనికి ప్రవేశించింది. అత్తయ్య,
శిరస్సులు ఖండించబడి ఉన్న అన్నా భర్తల మృతదేహాల్ని చూసి మదన సుందరి చెలించిపోయింది. నానమ్మ చాలా ఘోరం జరిగిపోయింది నానమ్మ. స్నేహ, ఇంతకంటే ఘోరం ముందు ముందు జరగబోతోందమ్మా. ఏంటది? రేపు చెప్తాను. భగవంతుడా 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 ఏమైందండి నాన్నగారు? రండి రండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి కూర్చోండి. నరసింహ శాస్త్రి గారు, మీలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఆరోగ్యం బాగాలేదా? అలాంటిది ఏమీ లేదు బాబూజీ, చెప్పండి. శాస్త్రి గారు, విక్రమ్ పటాభి నందన్ బైరా గురించి చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఏ నిమిషానైనా ఒకరికొకరు ఎదురుపడవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో మీ దగ్గరికి వచ్చాం. తమరు దయచేసి ఒక్కసారి ఆ తాళపత్రాల్ని పరిశీలిస్తే బాగుంటుందేమో. శాస్త్రి గారు, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాం. పురుషోత్తమరావు గారు, చాలా తొందరలో నందన్ బైరాగి విక్రమ్ కలుస్తారు. 4వ కాండం ప్రకారం నందన్ బైరాగిదే పైచేయి అవుతుంది. ఏమిటి ఏమిటి శాస్త్రి గారు మీరనేది? నందన్ బైరాగ్ది పై చేయి అవుతుందా? అంటే అంటే విక్రమ్ ఓడిపోతాడా? శాస్త్రి గారు, మీ మాటలు మాకు భయాన్ని కలిగిస్తున్నాయి. 4వ కాండం ప్రకారం నందన్ బైరాగి చేతిలో విక్రమ్ ఓడిపోతాడా లేకపోతే? శాస్త్రి గారు, విక్రమ్కి ఏదో ఆపద రాబోతోందని తెలిసి కూడా మనం ఏం చేయలేమంటారా? ఏం చేస్తాం? అది కాదు శాస్త్రి గారు, విక్రమ్ నందన్ బైరాగిని కలిశాక ఏం జరుగుతుందో తెలిస్తే అందుకు మనం ఏం చేయాలో ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. మీలాగే నేను ఆలోచించాను పురుషోత్తమరావు గారు. తాళపత్రాలు తీసి చదవాలని ప్రయత్నించాను, కానీ తాళపత్రాల్లోని అక్షరాలు నాకు కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, ఇక నుంచి మన చేతుల్లో ఏమీ లేదని, ఆ భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. పురుషోత్తమరావు గారు, రాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు 4వ కాండం రాయబడి ఉన్న ఈ తాళపత్ర గ్రంథం దానంతట అదే వచ్చి నా ఒళ్ళో పడింది. నందన్ బైరాగ్గా జన్మించిన జ్ఞానశీలుడిదే పై చేయి అవుతుందని ఇందులో రాసి ఉంది. ఇక ముందు తాళపత్ర గ్రంథాలని ముందుగా చూడకూడదు అని మనకి ఆదేశం. ఏ సమయంలో ఎప్పుడు చదవాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు.
నందిని ఏమిటమ్మా ఎందుకలా ఉన్నా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం లేదమ్మా. స్వామి, మా అమ్మాయికి ఏమైంది? ఎందుకలా నీరసంగా ఉంది? ప్రేమ విఫలమయ్యింది. తన ప్రియుడి దగ్గర ప్రేమను వ్యక్తపరిచి ఉంటుంది. అతను ఒప్పుకుంటాడనే నమ్మకంతో అడుగుంటుంది. కానీ అతను మీ అమ్మాయిని ఇష్టపడటం లేదని చెప్పుంటాడు. స్వామి, మిమ్మల్ని నమ్ముకున్నాను. ఎలాగైనా మా అమ్మాయి కోరిక నెరవేర్చండి. తను కోరుకుంటున్న వాడితో వివాహం జరిపించండి. బాధపడకమ్మా. మీ అమ్మాయి మనసులో ఉన్నవాడి గురించి తెలుసుకుంటాను. నా తపోబలమంతా ఉపయోగించి అతనెక్కడున్నాడో చూస్తాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. అలాగే స్వామి. పట్టాభి, నరసింహశాస్త్రి గారు చెప్పిన 4వ ఖండంలోని విషయం తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. పట్టాభి, ఏం చేస్తావో ఎలా చేస్తావో విక్రమ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందయ్యా. పట్టాభి, మేమింత సీరియస్గా మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే నీకు నవ్వెలా వస్తుంది? ఏం చేయమంటారు? యుద్ధం కన్నా యుద్ధం తాలూకు ఆలోచనే భయంకరంగా ఉంటుంది. ఎప్పుడో ఏదో జరగబోతుందని ఇప్పటి నుంచి బీపీ పెంచుకోవడం మంచిది కాదు. పట్టాభి, ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఏం చేద్దాం చెప్పండి. చెప్పండి బాపూజీ, జరగబోయేదాన్ని ఆపగలమా? పట్టాభి, ప్రమాదం ఎదురవుతుందని తెలిసి కూడా చేతులు ముడుచుకుని కూర్చోవటం అవివేకం. మా మనశ్శాంతి కోసం కొన్నాళ్ళు విక్రమ్కి సెక్యూరిటీ అరేంజ్ చేద్దాం. వద్దు, విక్రమ్ ఖచ్చితంగా ఒప్పుకోడు. తనకి సెక్యూరిటీ ఇస్తానంటే ఏమాత్రం ఒప్పుకోడు. సార్, అన్నయ్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అన్నయ్యకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. పట్టాభి, రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచించాం. నీ ధైర్య సాహసాల మీద, నీకున్న తెలివితేటల మీద మాకు నమ్మకం ఉంది. అలాగే తాళపత్ర గ్రంథాల మీద గౌరవం కూడా ఉంది. అందుకే సార్, మీ సంతోషం కోసం నేను విషయం చెప్తాను. ఢిల్లీలో మనకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది కదా, కొన్నాళ్ళు విక్రమ్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. అన్నయ్యతో పాటు నేను కూడా ఢిల్లీ వెళ్తాను. నందన్ బైరాగ్ని అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి వస్తాం. సార్, ఇంకెప్పుడు విక్రమ్తో గాని నాతో గాని నందన్ బైరాగ్ వాళ్ళ ప్రమాదం ఉందని అనొద్దు. బాబుజీ, విక్రమ్ని ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయమని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు పట్టాభి. కానీ పురుషోత్తమరావు గారు, ఏమిటి మీ సందేహం? మనకింత మంచి ఐడియా రాలేదని. పురుషోత్తమరావు గారు, మనం వర్తమానంలో బతుకుతున్న వాళ్ళం. వాళ్ళంటారా చరిత్రను సృష్టించబోతున్నారు. కరెక్ట్గా చెప్పారు. ఇది తీసుకెళ్ళి వాళ్ళకిచ్చిరా. సరే నాన్నగారు. అమ్మా, క్లాస్కి వెళ్ళాలి. టిఫిన్ రెడీయా? అమ్మా, క్లాస్కి వెళ్ళాలి. టిఫిన్ రెడీయా? అక్కడ పెట్టాను, తీసుకో. ఏమండి, కాఫీ. ఏమండి, అమ్మాయిని చీరలో చూస్తుంటే ఏమనిపిస్తుందండి? చాలా పెద్దదైనట్టు అనిపించడం లేదు? అవును. ఏమండి, నాడి జోస్యం చెప్పుకుంటూ గౌరవంగా బతుకుతున్నాం. ఇప్పుడు ఏమైంది వేదవతి? ఎందుకలా బాధగా మాట్లాడుతున్నావు?
బాధేస్తోందండి. చాలా భయంగా కూడా ఉంది. మన ఇంట్లో తాళపత్ర గ్రంథాలు దొరికినప్పటి నుంచి మనకి మనశ్శాంతి లేకుండా పోయింది. విక్రమార్కుడు మన ఇంటికి వస్తాడని చెప్పారు. వచ్చాడు. అతని జాతకంలో ఏమేం జరుగుతుందో చెప్పారు. అలాగే జరుగుతోంది. ఇప్పుడు 999 మందిని హత్య చేసిన నరహంతకుడు వచ్చాడని చెప్పారు. అంటే రేపు వాడు కూడా విక్రమార్కుని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాడా? వాడిక్కడికి వస్తే మనల్ని ప్రాణాలతో బతకనిస్తాడా? విక్రమార్కుడు ఎక్కడున్నాడో చెప్పమని మనల్ని చిత్రవధ చేస్తాడు. వద్దండి, మనకొచ్చే కొద్ది సంపాదనతో గౌరవంగా బతుకుతున్న మనం ప్రతి నిమిషం భయపడుతూ బతకాల్సిన అవసరం లేదండి. అవును నాన్నగారు, రేపెప్పుడైనా ఆ దుర్మార్గుడు మన ఇంటికి వచ్చి మనల్ని ఏమైనా చేస్తాడేమో అని నాకు భయం వేస్తుంది. చూడండి, పెద్దవాళ్ళైన పిల్లలు కూడా భయపడుతున్నారు. అనంత ఏమైంది? అరవకు. ఏమండి, ఇలాంటి జీవితం మనకొద్దండి. నా మాట విని ఈ తాళపత్ర గ్రంథాలని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి. కృష్ణానదిలోనూ బంగాళాఖాతంలోనూ నిమజ్జనం చేయండి. అందరం మనశ్శాంతిగా బతుకుదాం. సరే వేదవతి, నీ మాట ప్రకారం మన ఇంట్లో దొరికిన ఈ తాళపత్రాలను నిమజ్జనం చేస్తాను. అలాగే మన ఇంట్లో ఉన్న ఈ దేవుళ్లను కూడా దూరంగా పారేసి వస్తాను. వేదవతి, ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది జ్యోతిష్కులున్నారు. వాళ్ళకెవ్వరికీ లభ్యం కాని ఈ తాళపత్రాలు మన ఇంట్లో దొరకడం విధి రహస్యం. అలాగే విక్రమార్కుడి చరిత్ర మన ద్వారా చెప్పించడం దైవలిఖితం. అది మంచో చెడో, పాపమో పుణ్యమో, సంతోషమో విచారమో తెలియదు. దైవ నిర్ణయాన్ని కాదనే హక్కు మనకు లేదు. నేను మాత్రం దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జన్మకి మనకి లభించిన సువర్ణావకాశంగా నేను స్వీకరిస్తున్నాను. నాకు ఆశ్రయం కల్పించిన జమున కుమార్తె నందిని ఎవరిని ప్రేమిస్తోందో నేను వాణ్ణి చూడాలి. ఏమిటి ఏమిటి అపశృతి? నేను చూడాలనుకున్నవాడు కనిపించకపోవటానికి గల కారణమేమిటి? నా శక్తి సన్నగిల్లిందా? కాళముఖ! నా మంత్రశక్తి తగ్గిపోయిందని ఆందోళన చెంది, కానీ పిలవగా నేను వచ్చావు. అంటే నా శక్తి తగ్గిపోలేదని నువ్వు నిరూపించావు. జ్ఞానశీల, నువ్వెందుకు పిలిచావో నాకు తెలుసు. నువ్వు పిలుస్తావని కూడా నాకు తెలుసు. అందుకే ముందే ప్రయత్నించాను. కానీ నీవు చూడాలని అనుకున్నవాడు నీకు మాత్రమే కాదు, నాకు కనిపించలేదు. నీకు కూడా కనిపించలేదా? ఈ వైఫల్యానికి గల కారణం? అతనెవరో గాని నీకంటే శక్తివంతుడై ఉంటాడని నా అభిప్రాయం. నాకంటే శక్తివంతుడా? ఇప్పుడు మార్గం ఏమిటి? వాడిని ఎలా చూడాలి? జ్ఞానశీల, ఈ మధ్య కాలంలో నువ్వు విఫలమవ్వడం ఇది మొదటిసారి కాదు. జన్మ జన్మలుగా నీ ఆగర్భ శత్రువైన విక్రమార్కుణ్ణి ఈ జన్మలో ఎక్కడున్నాడో చూడాలనుకున్నావు, విఫలమయ్యావు. ఇప్పుడు నువ్వు నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్న వాడిని చూడాలనుకున్నావు, మళ్ళీ విఫలమయ్యావు. జ్ఞానశీల, వివేకంతో ఆలోచించి నందన బైరాగిగా ఈ రహస్యాన్ని ఛేదించు. ఇంకా నాకు సెలవు.
నందిని, నాకు ఆశ్రయం కల్పించిన మీ కుటుంబం పైన ఉన్న గౌరవంతో అడుగుతున్నాను. నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నాకు తెలుసు. నువ్వతన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో కూడా నాకు తెలుసు. నందిని, నా తపశ్శక్తినంతా వినియోగించి నిన్నతను ఇష్టపడేలా చేస్తాను. నువ్వు ప్రేమిస్తున్న అతని వివరాలు నాకు చెప్పు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను. అతను విక్రమ్ గురించి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వివరాలు అడిగితే దయచేసి చెప్పొద్దు, కారణం అడగొద్దు. విక్రమ్ గురించి నీకు తెలిసిన వివరాలు ఎవరికీ చెప్పొద్దు. స్వామి, మీరు రాజయోగులు, తపోశక్తి సంపన్నులు. మీ శక్తి సామర్థ్యాలతో, మంత్రతంత్రాలతో నా ప్రేమికుడెవరో మీరే కనిపెట్టండి. మా ఇద్దరిని కలుపుతానని మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి స్వామి. నా జీవితానికి ఓ దారి చూపించండి. పటాభి, మనం అనవసరంగా శ్రమ పడుతున్నామేమో అనిపిస్తుంది. లేదు విక్రమ్, మనం వెళ్తున్న రూటు కరెక్టే. ఒక ఉగ్రవాదిగా నందన బైరాగ్ ఉండే ప్రదేశాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఒక మాంత్రికుడిగా నందన బైరాగి శ్మశానంలో ఉన్నాడని మనకు ఆధారాలు దొరికాయి. అలాగే నందన బైరాగి కాళికాదేవి భక్తుడని మనకు తెలుసు. అందుకేగా సిటీలో ఉన్న ఆలయాలన్నీ వెతుకుతున్నాం. అందుకే కాదు, పుణ్యం పురుషార్థం కూడా వస్తుంది. సరే, పక్కనే శివాలయం ఉంది, వెళ్దాం పద. లేదు విక్రమ్, జై జగజ్జనని, జై భద్రకాళి, జై పరాశక్తి. తల్లి దయామయి, లోకపావని, దారి చూపిస్తున్నావు, గుడ్డివాణ్ణి చేస్తున్నావు. అమ్మా, విక్రమార్కుడి గురించి తెలుసుకోలేకపోతున్నాను, ఎక్కడున్నాడో కనుగొనలేకపోతున్నాను. కారణం తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎందుకో అర్థం కావటం లేదు. మాత, ఈ రోజు రాత్రి నేను చేయబోయే పూజలో ఆ విక్రమార్కుడి గూర్చిన పూర్తి వివరాలు నాకు తెలియాలి. ఏ శక్తి నాకు అడ్డుపడుతుందో నేను తెలుసుకోవాలి. అమ్మా, మాత, కరుణించి కటాక్షించు తల్లి, కటాక్షించు.
నమస్కరోమి. ఓం నమ స్వరూపే చ సర్వసిద్ధే చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మానసిక ధ్యాన స్వరూప. అమ్మ కాళీమాత, ఏం జరిగినా మా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. మంచి అయినా చెడైనా దానిలో నా వంతు కృషి ఫలించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. శ్రీ దుర్గాదేవతాభ్యో నమో నమః. నమో దుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మకాంత్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. శ్రీ దుర్గాదేవతా ప్రసాద సిద్ధిరస్తు. పూజారి గారు ఒక నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూసినట్లేదండి. సరే పంతులు గారు. ఓం శ్రీ దుర్గాదేవతాభ్యో నమః. రాబట్ట. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే వెళ్ళారండి. ఇప్పుడే వెళ్ళాడా? అవునండి, ఎటు వెళ్ళాడు? ఇటువైపే వెళ్ళారండి. రాబట్ట.